మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎన్నిక ఓటరు నమోదు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ రోజు నుంచి నవంబర్ 1వ తేదీ వరకు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నవంబర్ 1, 2021 కంటే ముందు పట్టభద్రులైన కూడా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. ఈరోజు మేము రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. గతంలో కూడా పోటీ చేశాను. మరి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నేను ఈ పోటీ రంగంలోకి దిగుతున్నాను. ఈరోజు పుర ప్రముఖులను కొంతమందిని మరి ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించి వారు డాక్టర్లు, అడ్వకేట్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్లు ఇలాంటి కొంతమంది పుర ప్రముఖులతో ఈరోజు కరీంనగర్లో ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం మేము ప్రారంభించాం. మరి అందరూ కూడా చాలా మద్దతుగా ఉన్నారు, మాకు మద్దతు తెలిపారు. మరి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, సమాజంలోని డాక్టర్లు, అడ్వకేట్లు, లెక్చరర్లు, టీచర్లు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అని వివిధ వృత్తి నిపుణులు వీళ్ళందరూ కూడా ఈరోజు మాకు మద్దతుగా ఉన్నారు. తప్పకుండా ఈ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము విజయం సాధించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ వేదిక ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సమాజంలో చాలామంది పట్టభద్రులు ఉన్నారు. ఈ 4 ఉమ్మడి జిల్లాలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఏదైతే అధికారిక నామకరణం ఉందో ఆ పూర్వ జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో దాదాపు లక్షల మంది పట్టభద్రులై ఉన్నారు. కానీ చాలామంది నమోదు చేసుకోరు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు హక్కు మీకుండే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించే హక్కు. మీ భావి తరాల, మీ యొక్క పిల్లలకు కానీ, భావి తరాలకు కానీ, భవిష్యత్తు కానీ ఒక రాచబాట చేసే హక్కు. మీ సమస్యల గురించి పోరాడి, మీ సమస్యల గురించి సామాజిక చింతనతో ఆలోచించి, మీ సమస్య తన సమస్యగా భావించే వారిని మీరు ఎన్నికల్లో మరి ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఓటు వేయాలంటే ఎన్నికల రోజు పోలింగ్ బూత్ కాడికి వస్తే మీకు ఓటు ఉండదు. ఈ ప్రక్రియ ఈ అక్టోబర్ నెలలోనే మనం నమోదు చేసుకుంటే మరి బాగుంటుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పట్టభద్రుల ఓటర్ నమోదుకు కొన్ని తప్పకుండా డిగ్రీ పాస్ అయి ఉండాలి. రెండవది, ఈ 4 ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒకడ ఓటర్ అయి ఉండాలా. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటర్ అయి ఉండాలా. అదేవిధంగా మూడోది, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఆధార్ కార్డు. ఈ 4 ఉంటే మా ఆఫీస్ మీకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటుంది. మా ఆఫీస్లో ఈ 4 సమర్పించినా, లేకపోతే మీకు మేము ఒక వాట్సాప్ నంబర్ను తెలియజేస్తాం. ఆ వాట్సాప్ నంబర్కు పోస్ట్ చేసినా వీళ్ళందరినీ కూడా మా ఆఫీస్ నుంచి వెళ్ళి మీకు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.